మన ఏలూరుకి ఒకలే పాలవం ఇచ్చారు. ఉమ్మడి మిగతా ఏడుగురు ఒకళ్ళేమో పాలవం అని కాన్స్టిట్యూన్సీ. ఇది మన జిల్లా కాన్స్టిట్యూన్సీ కదా. ఐదే పెట్టండి ఐదే వెంకటేశ్వరరావు బీకేఎంయు జిల్లా అధ్యక్షుడిని. ఈ నెల 26 నుండి 29 వరకు అబుదాబిలో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో భారతదేశం కూడా పాల్గొంది. భారతదేశానికి సంబంధించి వ్యవసాయం రంగానికి సంబంధించి పరిశ్రమలకు సంబంధించి ఒప్పందాలలో భారతదేశం కూడా సంతకాలు చేసే కార్యక్రమం ఉంది, ఒప్పందం చేసే కార్యక్రమం ఉంది. ఈ ఒప్పందం చేయడం వల్ల భారతదేశంలో 2014-2019 ఎన్నికల సందర్భంగా మోడీ ఈ రైతాంగానికి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒప్పందంలో భంగపాటు జరిగే అవకాశం ఉంది. మద్దతు ధర గ్యారెంటీ లేకుండా పోతుంది. స్వామినాథన్ కల్పించే స్వామి ఆస్కారం లేకుండా పోతుంది. ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా చిన్నభిన్నం చేసే విధంగా ఒప్పందం ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇప్పటికే ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది. మరింత ప్రైవేట్గానే ఈ రానున్న కాలంలో నిరుద్యోగ సమస్య మరింత జటిలమే ఉంది. 2014లో సంవత్సరాలు 2 కోట్ల మందికి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తున్న మోడీ ప్రభుత్వం ఏ వరకు ఉపాధి కల్పించలేదు. అలా కాకుండా WTO ఒప్పందం తీసుకోవడం వల్ల రానున్న కాలంలో మరింత జటిలమైన సమస్యతో నిరుద్యోగ సమస్య. ఈ విధంగా పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని మొత్తం భారతదేశంలో కుదేలు చేయడం కోసం ఈ ఒప్పందంలో భారతదేశం పాల్గొంటుంది. ఇది సరైనది కాదని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా 25వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయడానికి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అన్నే భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా సంబంధించిన రైతు సంఘాలు, వ్యవసాయ సంఘాలు, కార్మిక సంఘాల సమావేశం జరిగింది. రేపు 26 జరిగిన జిల్లాలో ఏలూరుతో పాటు అన్ని నియోజక కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పాల్గొని WTO ఒప్పందం వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదే సందర్భంలో క్విట్ WTO కార్యక్రమంలో 50 మంది ప్రజానికం పాల్గొని భారతదేశం మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాన్ని తిప్పుకొట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏలూరులో నిర్వహించడం జరిగింది. ఈరోజు WTO ఒప్పందాలకు వ్యతిరేకంగా 26వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి సంయుక్త కిసాన్ మోర్చా పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఏలూరు జిల్లాలో అట్లాగే ఏలూరులో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి రైతాంగానికి, కార్మికులకి సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 26వ తారీఖున ఉదయం 9 గంటలకి వసంత మహల్ సెంటర్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, కార్మికులు పాల్గొనాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏలూరుతో పాటు ఇతర నియోజకవర్గ కేంద్రాల్లో, రెవెన్యూ కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలు కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఒకవైపు రైతాంగం మాకు మద్దతు ధర చట్టం తీసుకురాడని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. అయితే రైతుల మీద యుద్ధం ప్రకటించింది మోడీ ప్రభుత్వం. ఒకవైపు రైతులు హత్య చేస్తూ ఇవాళ రైతు ఉద్యమాన్ని అంచాలని చెప్పేసి కుట్రలు చేస్తూ, మరొక వైపు ఇవాళ మద్దతు ధర చట్టం సంగతి అలా ఉంచి మొత్తం పూర్తిగా మద్దతు ధరల్ని, ఆహార ధాన్యాల, రైతు పంటల్ని, కొనుగోలు వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా, నాశనం చేసే విధంగా ప్రపంచ వాణిజ్య సంస్థతోటి ఒప్పందాలు చేసుకోవడం కోసం రేపు 26వ తారీఖున భారతదేశం కూడా అబుదాబిలో జరుగుతున్న WTO సమావేశంలో పాల్గొంటా ఉన్నది. అంటే కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి నష్టం కలిగించే ఒప్పందాలు ఉన్నాయి. దీనివల్ల దేశ ప్రజలు, రైతాంగం, కార్మికులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇవాళ ఈ WTO ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి క్విట్ WTO నినాదంతో ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలిపించింది. కాబట్టి రైతులు కోరుతున్న మద్దతు ధర చట్టం తేవాలి, దేశ ఆహార భద్రత చట్టాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాల్లో కూడా క్విట్ WTO నినాదం జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.